అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి 1 వీక్ నుంచి ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు అని అనుకుంటున్నారా? నేను వర్కింగ్ అని చెప్పా కదా! సో, నేను మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్ళిపోతే నైట్ వచ్చేసరికి 8 అయితుంది. సో, పాపని చూసుకోవడం కష్టం అనేసి మా మదర్ దగ్గర ఉంచేసొచ్చా. సో, మా మదర్‌కి కూడా ఇప్పుడు ఫీవర్‌గా ఉండేసరికి ఎమర్జెన్సీగా వెళ్ళాల్సొచ్చింది. ఏ ప్లాన్ లేకుండా వెళ్ళాను. సో, వీడియోస్ బ్యాకప్ కూడా ఏం లేవు పోస్ట్ చేద్దామంటే. పాపని అక్కడ ఉంచేసొచ్చి 1 మంత్ పైనే అయింది. సో, కంప్లీట్‌గా పాపతోనే టైమ్ స్పెండ్ చేశాను. అందుకే ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానసలు. లాస్ట్ సండే వెళ్ళి మళ్ళీ ఈ సండే వచ్చాను. సో, 1 వీక్ కంప్లీట్‌గా అక్కడే ఉండిపోవాల్సొచ్చింది. అయితే సండే వెళ్ళే ముందు సాటర్డే షాపింగ్ అవి చేశాము. మన చిన్ని న్యూట్రినెస్ట్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, ఇంకా ప్యాకింగ్‌కి సంబంధించినవి అవన్నీ. అలాగే నిన్న వస్తూ సికింద్రాబాద్‌లో దిగాను కదా! దగ్గరలోనే కదా అని బేగం బజార్‌కెళ్ళి అక్కడ కూడా కొన్ని ప్యాకింగ్ ఐటెమ్స్ అవన్నీ తీసుకున్నాను. సో, ప్యాకింగ్ ఐటెమ్స్ అవన్నీ ఎందుకు ఇంత సడెన్‌గా తీసుకుంటున్నాను అంటే 6థ్ అండ్ 7థ్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఒక స్టాల్ ఉంది. 4 డేస్ ఫెస్ట్ ఉంది అని చెప్పారు. సో, అందులో నేను ఒక 2 డేస్‌కి స్టాల్ తీసుకున్నానండి. సో, దానికి ప్రిపరేషన్స్ కోసం అనేసి ఇవన్నీ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్‌గా క అన్ని వీడియోస్ వస్తాయి. ప్రొడక్ట్స్‌కి సంబంధించి, మన ఇంగ్రీడియెంట్స్‌కి సంబంధించి, అసల ఆ ఇంగ్రీడియెంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామో, వాటి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా. ఇంకా డైలీ అప్డేట్స్ పెడుతూనే ఉంటానండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ప్యాకింగ్ మెటీరియల్స్ అవి ఏం తీసుకున్నానో, అసలు ఏమేం చేశానో అవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో మీకు అప్డేట్ ఇస్తానండి. ఉంటానండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.